తెలంగాణ వెదర్ అప్డేట్ ఇది. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ నివేదించింది. ఇక మరోవైపు 16 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉంటుండగా సాయంత్రం నుండి అనేక జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. 12 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. మనం చూస్తున్నాం తెలంగాణలో నిజంగానే విభిన్నమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఈవినింగ్ వరకు ఎండలు, ఈవినింగ్ నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, కొన్ని ప్రాంతాల్లో చిరుజనుల దగ్గర నుంచి ఒక మోస్తారు వర్షాల వరకు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, మీరు చెప్తున్నట్టుగానే వాతావరణం భిన్నమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. పగలంతా కూడా అంటే ఈవినింగ్ వరకు కూడా ఎండ వేడి ఉక్కపోత కలిగినటువంటి వెదర్ మనకు కనిపిస్తుంది. ఈవినింగ్ సడన్లీ క్లౌడీ వెదర్ అనేది మనకు కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా చిరుజల్లులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతున్నాయి. ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షపాతం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే వెదర్ కంటిన్యూగా మరో 2-3 రోజుల పాటు కూడా ఉంటుంది అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు 16 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది వెదర్ ఆఫీసర్స్. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పగటిపూట మొత్తం కూడా ఎండలు తీవ్రంగా ఉంటుండడంతో ఇటు చాలా వరకు కూడా చూసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా ఇటు ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం, అలాగే జగిత్యాల, కొమరంభీం, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో కూడా మనకు ఎక్కువగా ఎండల ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వర్షపాతం కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఒక భిన్నమైనటువంటి వాతావరణం కూడా మనకు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వెదర్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. అయితే ఇదే వెదర్ కంటిన్యూగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే 12 జిల్లాలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అంటే సడన్లీ వెదర్ అనేది చేంజెస్ అనేటివి మనకి కొద్ది రోజుల పాటు కనిపిస్తాయి. సో ఈవినింగ్ టైంలో వర్షపాతం కలిగినప్పుడు నమోదైనప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సో చూసుకోవచ్చు ఈదురుగాల ప్రభావం అనేది ఎంతగా నమోదవుతుంది అనేది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలమట్టం అవడంతో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అలర్ట్ అయి ఉన్నారు. టీమ్స్ ని కూడా మాన్సూన్ టీమ్స్ ఇంకా 1 మంత్ తర్వాత అలర్ట్ అవుతారు. కానీ డిఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం ఎప్పటికప్పటికి కూడా వర్షం నమోదైనప్పుడు పూర్తిగా కొన్ని ప్రాంతాలు అయితే జలమయం అయిపోతాయి, చెరువులను కూడా తలపిస్తుంది. అలాంటి టైంలో వెంటనే జిహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యి ఆయా టీమ్స్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సర్కిల్స్ లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ నమోదైతే అక్కడ వాళ్ళు ఇమీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే అక్కడికి వెళ్ళి వారికి ఉన్నటువంటి సమస్యను కూడా తీరుస్తున్నారు. ఆ చెట్లు ఏవైతే నేలమట్టం అయ్యాయో వాటిని తొలగించడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ గా అయితే వడగండ్ల వర్షం కూడా మనకి ఎక్కువగా చూస్తున్నాము. ఇటు జిల్లాల వైజ్ గా కూడా మనకు ఎక్కువగా వడగండ్ల వర్షపాతం అనేది కనిపిస్తుంది. అయితే ఈ వడగండ్ల వర్షపాతం అనేది మెయిన్ గా మనకు ఎండాకాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మొన్న అయితే మనకు లంగర్ హౌస్, బండ్లగూడ సైడ్ అయితే ఎక్కువగా వడగండ్ల వర్షం కూడా మనకు నమోదైంది. చాలా వడగండ్ల వర్షం పడినప్పుడు వాహనదారులు అయితే తీవ్ర ఇక్కట్లు కూడా ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా అయితే ఈవినింగ్ టైంలో మనకు వెదర్ అనేది చేంజెస్ మేఘావృతంగా కనిపించే అవకాశం ఉంది. ఆ టైంలో మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈవినింగ్ ఇంటికి వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. అదే విధంగా జిల్లాల వైజ్ కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డే మొత్తం కూడా పొలాలకు వెళ్లేటువంటి వాళ్ళు, ఏమైనా పనుల నిమిత్తం బయటికి వెళ్లేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వేడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అలాగే వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాస్త డీహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఒక భిన్నమైనటువంటి వెదర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇటు ఎండ వేడి ఉక్కపోతతో పాటు ఒక రకమైనటువంటి కూల్ వెదర్ కూడా మనకి ఈవినింగ్ నుంచి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఈ భిన్నమైనటువంటి వాతావరణాన్ని తట్టుకునేంతగా డీహైడ్రేట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవినింగ్ టైంలో అయితే ఇంటికి వెళ్ళేటువంటి టైంలో వర్షపాతం నమోదవుతుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద